ఓ భార్య భర్తకు దగ్గరుండి మరో పెళ్లి చేసిన ఆసక్తికర ఘటన మహబూబాబాద్ లో చోటు చేసుకుంది. మానుకోట జిల్లా చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లికి చెందిన సురేష్ సరితలకు 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు కూతురు ఉన్నారు. సురేష్ మేనమామకు 2 కూతుళ్లు కాగా పెద్ద బిడ్డకు ఇటీవల పెళ్లి చేశారు. చిన్నమ్మాయి సంధ్య మాత్రం మానసిక దివ్యాంగురాలు. సంధ్యను పెళ్లి చేసుకోవాలని ఆమె తల్లిదండ్రులు సురేష్ వద్ద ప్రస్తావించగా భార్య సరిత సైతం భర్త రెండో వివాహానికి అంగీకరించింది. సంధ్యకు కూడా సురేష్ అంటే ఇష్టమని, అందుకే ఇద్దరికి ముడిపెట్టామని సమీప బంధువులు చెప్పారు. మానవతా దృక్పథంతోనే సంధ్యను తన భర్త మనవాడినట్లు సరిత చెప్పింది. మా ఆయన వల్ల మేనమామ బిడ్డ, అందువల్ల ఆమె వికలాంగురాలు. తనకి ఏది చేసుకోవడం చేత కాదు. నా చెల్లెలాగా చూసుకోవడం కోసం నేను చేసుకున్నాను. ఇప్పుడు మా ఆయనని ఇష్టపడింది కాబట్టి చేస్తున్నాం పెళ్ళి. తను చంటి పిల్లలా చూసుకోవాలి మేము, అందువల్ల చేసుకున్నాం. ఇప్పుడు మానవత్వంతో చేసుకున్నాం. ఈ అమ్మాయికి ఎటు తల్లిదండ్రులు సపోర్ట్గా ఉన్నారు ఇంతకాలం. ఆ అమ్మాయికి వాళ్ళ రిలేషన్లోనే సంబంధం చూసి పెళ్లి చేసి, మానసిక వికలాంగ అయినంటే అమ్మాయి ఆమె ఇష్ట ప్రకారమే, ఆమెకు నచ్చింది కాబట్టి ఆ ఇష్ట ప్రకారంగా అందరి సమక్షంలో పెళ్లి జరిగింది. అందరి సమక్షంలో మంచిగా పెళ్లి జరిగింది.